జీవితంలో ప్రతి ఏరియాను మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రతి ఏరియాలో దేవునిపై ఆధారపడడానికి మనం నేర్చుకుందాం. లేదంటే యాకోబు కాలు గాయపరచబడినట్లుగా మనం కూడా గాయపరచబడతామేమో, ఏమో ఎవరికి తెలుసు. ఎందుకోసం అంటే దేవుడు ఒకరిని ఎన్నుకుంటే వారు కంప్లీట్ గా దేవునికి సరెండర్ అవ్వాలని, కంప్లీట్ గా ఆయనకు ఆధారపడాలని దేవుడు కోరుకుంటారు. ఎందుకోసం అంటే దేవుడు కూడా మన కొరకు తన రక్తాన్ని అర్పించినప్పుడు కొంచెం ఒక 50%, 60%, 70% ఆయన ఇచ్చి మిగతాది ఆయన కొరకు దాచుకోలే. ఆయనలో ఉన్న చివరి రక్తబట్టు వరకు పరిపూర్ణంగా ఏం చేశాడు? ధారపోశాడు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మన నడక కొనసాగించినప్పుడు మన విశ్వాస జీవితంలో, ఆత్మీయతలో పరిపూర్ణంగా మనము దేవుని మీద ఆధారపడదుము గాక.